సరే, ఈరోజు మనం అసైన్డ్ భూముల చట్టంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. ముఖ్యంగా అందరికీ చాలా సందేహాలుండే సెక్షన్ 2 గురించి వివరంగా, స్పష్టంగా మాట్లాడుకుందాం. చూడండి, ఈ సందేహం చాలామంది రైతు సోదరులకొస్తుంది. రామయ్య గారితో మొదలుపెడదాం. ఆయనలాగే కదా, చాలా మందికి ఎవరో ఒక బ్రోకరొచ్చి మంచి ఆఫర్ ఇస్తున్నాను అన్నప్పుడు ఏం చెయ్యాలో పాలుపోదు. అయితే ఇక్కడ అసలు విషయమేంటంటే, చట్టంలో ఉన్న ఒక 2-3 పదాలు సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు, మన చేతిలో ఉన్న అత్యంత విలువైన ఆస్తిని కాపాడుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. రామయ్య గారిలాంటి వాళ్ళు ఇబ్బంది పడటానికి కారణం కూడా ఇదే. బ్రోకర్లు ఏం చేస్తారు? సరిగ్గా ఈ కన్ఫ్యూజన్నే వాడుకుంటారు. ఓ సాధారణ లీజు ఒప్పందాన్ని పట్టుకొచ్చి ఇది చట్టబద్ధమే, ఏమీ కాదు అని నమ్మించే ప్రయత్నం చేస్తారు. కాని చట్టం చెప్పేది వేరే ఉంది. మరా నిజం ఎక్కడ దొరుకుతుంది? అదండి, మన అసైన్డ్ భూముల చట్టంలోని సెక్షన్ 2లోనే ఉంది. చెప్పాలంటే ఈ సెక్షన్ మొత్తం చట్టానికి ఒక పిల్లర్ లాంటిదనమాట. చాలా ముఖ్యం. అవును, ఈ సెక్షన్ 2ని ఈ చట్టానికి ఒక డిక్షనరీలా ఊహించుకోండి. పదాలకర్థాలు చెప్పే నిఘంటువు. ఆ డిక్షనరీలో ఉన్న ఓ 3 ముఖ్యమైన పదాలు మనకు తెలిస్తే చాలు, ఇక మొత్తం చట్టం మన చేతిలో ఉన్నట్టే. సరే, ఆ డిక్షనరీలో మొట్టమొదటి పదం అసైన్డ్ భూమి. అంటే ఏంటి? ప్రభుత్వం భూమి లేని పేదవాళ్లకు ఇచ్చే భూమి. కాని ఇక్కడే ఒక మెలిక ఉంది, ఒక కండిషన్. ఆ కండిషన్ ఏంటో పట్టామీద చాలా స్పష్టంగా రాసి ఉంటుంది. అదే, ఈ భూమిని బదిలీ చేయకూడదు. ఇక్కడే మన రామయ్య గారి అస్సలు డౌట్ క్లియర్ అయిపోతుంది. అదేంటంటే రెండో పదం బదలాయింపు. మరి బదలాయింపు అంటే ఏంటి? చూడండి, చట్టం చాలా స్పష్టంగా చెప్తోంది. అమ్మకం, గిఫ్ట్, మార్పిడి, తాకట్టు ఇవే కాదు, లీజు కూడా బదలాయింపు కిందకే వస్తోంది. అవును, విన్నది కరెక్టే, లీజు కూడా. అంటే ఏ రూపంలో అయినా సరే భూమిపై హక్కులను వేరేవాళ్లకిస్తే అది బదలాయింపే. బ్రోకర్లు ఏం చెప్పినా అది లెక్క కాదు. ఇక మూడవ ముఖ్యమైన పదం భూమి లేని పేద వ్యక్తి. అసలీ చట్టం ఎవరికోసమొచ్చింది? ఎవరికైతే సొంతంగా భూమి లేదో, లేదా ప్రభుత్వం నిర్దేశించిన పరిమితి కన్నా తక్కువ భూమి ఉందో వాళ్లని కాపాడటానికి ఈ చట్టం తీసుకొచ్చారు. రైట్, ఈ 3 పదాలు ఇప్పుడు క్లియర్ కదా? సరే అయితే, ఈ మధ్యే చట్టంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. చాలా ముఖ్యమైన మార్పు. ఈ మార్పు వల్ల 20 ఏళ్లు గడిచిన తర్వాత అసైనీల హక్కులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇక్కడ చూడండి, 20 ఏళ్లు పూర్తయ్యాక ఆ భూమి మీద పూర్తి ఓనర్షిప్ హక్కులు వచ్చేస్తాయి. అంటే అమ్మడంపైన, లీజుకు ఇవ్వడంపైన ఉన్న నిషేధం అది పూర్తిగా ఎత్తేయబడింది. ఇది మామూలు మార్పు కాదు, చాలా పెద్ద గేమ్ చేంజర్. ఓకే, ఇప్పుడు మనకు చట్టంలోని పదాల అర్థాలు తెలిసాయి. మరి వీటిని మన ఆయుధాలుగా ఎలా వాడుకోవాలి? మన భూమిని ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు ఆ ప్లానేంటో చూద్దాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే, అధికారులే సరైన సమాచారం లేకుండా వచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఒక అధికారి వచ్చి ఇది అసైన్డ్ భూమి కాదు అని గొడవ పడితే ఏం చెయ్యాలి? అప్పుడు మన సమాధానం చాలా సూటిగా, ధైర్యంగా ఉండాలి. సర్, సెక్షన్ 2 ప్రకారం ప్రభుత్వం కండిషన్స్తో ఇచ్చిన ఏ భూమి అయినా అసైన్డ్ భూమే. ఇదిగోండి, నా దగ్గర పట్టా ఉంది, ఇదే సాక్ష్యం అని చెప్పగలగాలి. ఇక బ్రోకర్లు వాడే మరో కామన్ ట్రిక్ అగ్రిమెంట్ టు సెల్. ఏమంటారు? ఇది సేల్ కాదండి, జస్ట్ ఒక అగ్రిమెంట్ అంతే, దీనికి దానికి సంబంధం లేదు అని మనల్ని నమ్మించడానికి చూస్తారు. కాని మనం ముందే అనుకున్నాం కదా, మన చట్టం డిక్షనరీ చాలా పకడ్బందీ అని. ఆ డిక్షనరీ ప్రకారం అగ్రిమెంట్ టు సెల్ కూడా ఒక రకమైన బదలాయింపే. కాబట్టి అది అస్సలు చెల్లదు. సింపుల్. సరే, మరే మన హక్కుల్ని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక సింపుల్ 3 స్టెప్ ప్లాన్ ఉంది. 1. మన దగ్గరున్న ఒరిజినల్ పట్టాపత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి. 2. ప్రభుత్వ రికార్డులో అంటే మ్యూటేషన్లో మన భూమి అసైన్డ్ అని సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక 3. మనకు భూమి అసైన్ చేసిన తేదీ నుండి 20 ఏళ్లు దాటాయో లేదో క్యాల్క్యులేట్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా అన్నింటికన్నా పవర్ఫుల్ అస్త్రం ఒకటుంది. అదే ఆర్టీఐ, సమాచార హక్కు చట్టం. దీన్ని బ్రహ్మాస్త్రమని ఎందుకంటారో ఇప్పుడు అర్థమవుతుంది. అధికారుల నుంచి రాతపూర్వకంగా సమాధానం రాబట్టాలంటే ఒక నిర్దిష్టమైన ప్రశ్న అడగాలి. ఉదాహరణకి, ఫలానా సర్వే నంబర్లోని భూమిని ఏ నిబంధనల కింద అసైన్ చేశారు? ఇది సెక్షన్ 2లోని
అసైన్డ్ భూమి నిర్వచనం కిందకు వస్తుందా అని అడిగితే చాలు వాళ్ళు సమాధానం ఇచ్చి తీరాల్సిందే. చూశారు కదా, ఈ చట్టంలోని ఆ కొన్ని పదాల నిర్వచనాల్లో ఎంత పవరుందో. ఈ సెక్షన్ 2 అనేది అర్థం కాకపోతే మోసపోయే ప్రమాదం చాలా ఎక్కువ. అదే గనక మనం అర్థం చేసుకుంటే పవర్ మొత్తం మన చేతిలోనే ఉంటుంది. మన భూమిని కాపాడుకోవడానికి, దాన్ని కోల్పోవడానికే మధ్య తేడా ఈ కొన్ని పదాలే నిర్ణయిస్తాయి. ఇప్పుడు మన రామయ్య గారికి పూర్తి క్లారిటీ వచ్చేసింది. కేవలం నిర్వచనాల్లోనే ఇంత శక్తి ఉందా, ఇకపై నేను బ్రోకర్ల మాటలు నమ్మను అని ఆయన ధీమాగా ఉన్నారు. ఆయనే కాదు, మనమందరం కూడా ఇంతే ధీమాగా ఉండాలి. సరే, ఇప్పుడిదాకా మనకు అసైన్డ్ భూమి అంటే ఏంటి, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది తెలిసింది. కానీ అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఒకవేళ ఎవరైనా చట్టవిరుద్ధంగా దాన్ని అమ్మేస్తే అప్పుడు పరిస్థితేంటి? ఆ రిజిస్ట్రేషన్ చెల్లుతుందా, చెల్లదా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు సెక్షన్ 3లో దొరుకుతుంది.